హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చైతన్య టారెట్ క్వీన్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారనుకుంటాను. అందరూ బాగుండాలని నేను యూనివర్స్‌ని ప్రేయర్ చేసుకుంటాను. బికాస్ ఈరోజు మెసేజ్ ఏమంటే మీకై ఉండే ప్రాబ్లమ్‌కి మీరు దేవుడిని మొక్కితే మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితుంది అనేది నేను చెప్తాను. బికాస్ పర్టిక్యులర్‌గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటొచ్చేదానికి టెంపుల్ విజిట్ చేయొచ్చు, దేవుడిని మొక్కితే మనకి చేంజెస్ ఉంటుంది అని చెప్తాను. బికాస్ ఇది ఫాలో చేసి చూడండి, కన్ఫర్మ్ మీ లైఫ్‌లో ఒక మంచి చేంజెస్ ఉంటుంది. బికాస్ మీరు అనుకుంటా ఉండే మీరేమో విషయం బికాస్ ప్లాన్ చేసింటారు. ఆ విషయం సక్సెస్ కావాలా, నేను అనుకునే విషయం నడియాలా అంటే కంపల్సరీ మీరు నరసింహస్వామి టెంపుల్ విజిట్ చేయండి. నరసింహస్వామి మూల మంత్రం యూజ్ చేయండి. కన్ఫర్మ్ మీ లైఫ్‌లో ఒక మంచి చేంజెస్ వస్తుంది. అదే సరే చాలా అప్పులుంది మ్యామ్, నా అప్పులు తీరుతుందా, నేను చాలా ట్రై చేస్తా ఉన్నా, నా చేతిలో అయితా లేదు అనేవాళ్ళు, చాలా అప్పులుంది అనేవాళ్ళు కంపల్సరీ దుర్గాదేవిని బికాస్ టెంపుల్ విజిట్ చేయండి. దుర్గాదేవి దేవస్థానానికి పోయి మనసారా ప్రార్థన చేయండి. మీ అప్పులన్నీ వన్ బై వన్ సాల్వ్ అవుతుంది. అదే మీకు బికాస్ నేను ఏమో చేయాలనుకుంటాను మ్యామ్, టక్ టక్కని మర్చిపోతాను, మైండ్‌లో గ్యాప్‌మే ఉండేలే. అదే నేను ఏం బిజినెస్ చేస్తా ఉన్నాను, నాకు ఫేస్ ఒక తేజస్‌గా లేదు, ఒక డల్‌నెస్ ఉంది అనేవాళ్ళు కన్ఫర్మ్ షణ్ముగ దేవుని విజిట్ చేయండి. వాళ్ళు చదవకపోతే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, మీ బ్యూటీను పెరుగుతుంది. అంటే వాళ్ళ బ్లెస్సెస్ వచ్చి మనకు అంత పవర్ ఇస్తుంది. అదే మీరొచ్చి కరెంట్ సిట్యుయేషన్ చాలా బికాస్ ఎనర్జీ వైస్ డౌన్‌గా ఫీల్ చేస్తా ఉన్నాను. నాకు ఒక ధైర్యమే లేదు మ్యామ్, చాలా భయం పడుతున్నాను, ఏమో ఒక విషయం చేయాలంటే నెగటివిటీగా ఫీల్ అయితుంది అంటే మీరు కంపల్సరీ హనుమాన్ టెంపుల్ విజిట్ చేయండి. హనుమాన్ టెంపుల్ మీరు పోయేసొస్తే మీకు చాలా ధైర్యం ఉంటుంది, చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు, ఎనర్జిటిక్‌గా ఫీల్ చేస్తారు, హారా స్పేస్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. అదే ఫినాన్షియల్లీ చాలా స్ట్రగుల్ అయితాను మ్యామ్. ದುಡ್ಡು ಕಾಸು ನತ ನಿಲ್ಲಿಸ್ಕೊಂತಲೆ, ನನ್ನ ఫినాన్షియల్లీ సేవింగే అయితలే అనేవాళ్ళు కంపల్సరీ లక్ష్మీదేవి టెంపుల్ విజిట్ చేయండి. లక్ష్మీదేవిని ముక్కండి. అది మీకు ఫినాన్షియల్లీ చాలా చేంజెస్ ఇస్తుంది. దుడ్డు కాసు అకౌంట్‌లో బికాస్ చాలా జనాలు సంపాదిస్తాను బట్ ఉండేలే అంటారు కదా! వాళ్ళంతా లక్ష్మీదేవిని కన్ఫర్మ్ ప్రేయర్ చేయండి, మీకు మంచి చేంజెస్ ఇస్తుంది. అదే ఎడ్యుకేషన్ పర్సన్ చదివేది గ్యాప్ ఉండాలి మ్యామ్. నేనేమో బిజినెస్ చేయాలంటే దాంట్లో ఒక క్లారిటీ లేదు మ్యామ్, నా చేతులు చేసేకి అయితలే అనేవాళ్ళు ఒక క్రియేట్ బికాస్ ఏమో ఒక క్రియేట్ చేయాలా, నేను ఒక మంచి నేమ్ బిల్డ్ చేయాలా అనేవాళ్ళు కన్ఫర్మ్ సరస్వతి దేవిని విజిట్ చేయండి. చదివే బిడ్డలు కన్ఫర్మ్ సరస్వతి దేవిని మీరు ప్రేయర్ చేసేది మీకు మంచి చేంజెస్ ఇస్తుంది, మంచి గ్రోత్ ఇస్తుంది. అదే మీరు చేస్తూ ఉండే ప్రతి ఒక్క పని స్ట్రగుల్ అవుతూ ఉంది, అక్కడక్కడ స్టాప్ అవుతా ఉంది మిడిల్‌లో. నేను చేసే పని ప్రతి ఒక్కటి స్టాప్ అవుతుంది మ్యామ్, ఏమి చేసేక ముందర మూవ్ చేసేక అవుతారంటే వాళ్ళు గణపతిని విజిట్ చేయండి, గణేషుని ముక్కండి. గణేషుని మీరు ముక్కుంటే మీకు నెక్స్ట్ లెవెల్ వచ్చి ఆడొచ్చే స్ట్రగుల్ అంతా అక్కడే స్టాప్ చేసి మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తోడుకోపోతారు. గణేషుని చాలా ముక్కండి. అదే చాలా కష్టం మ్యామ్, నా లైఫ్‌లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాను, నాకు పాజిటివే లేదు అనేవాళ్ళు చాలా కష్టంగా ఫీల్ అవుతా ఉన్నాను మ్యామ్. నేను అన్నీ బాగుంది బట్ నాకు చాలా కష్టంగా ఫీల్ చేస్తాను, నాకే ఏమీ తెలీదు అనేవాళ్ళు కన్ఫర్మ్ మీ ఊరు గ్రామ దేవత కోటె మరియమ్మ. ఓకేనా? మారమ్మ దేవస్థానంపై విజిట్ చేయండి. మీకు ఏమే కష్టం ఉంటేనే అమ్మ ఖండితంగా అది సాల్వ్ చేసేస్తుంది. మీ మైండ్ స్టేబుల్‌గా ఉంటుంది, మీకు వచ్చే వన్ బై వన్ ప్రాబ్లమ్స్ టోటల్ సాల్వ్ అవుతుంది. అదే మీరు ఏమే చేస్తేనో నాకు గ్రోత్ కావాలా, నాకు చాలా నెగిటివ్‌గా ఉంది, అదుంది, ఇదుంది ఎక్సెట్రా ఎన్నో ఉంటుంది. దానికి బెస్ట్ సొల్యూషన్ ఏమంటే బాగా మంచి దేవుళ్ళ బ్లెస్సెస్ తీసుకోనాలా మీరు అనుకుంటే దక్షిణామూర్తి టెంపుల్ విజిట్ చేయండి. దక్షిణామూర్తి దేవస్థానం మీరు పోయేసొస్తుంటే మీకుండే బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అయితుంది, మీకు దేవుని దర్శనం సిక్కింది. దాంట్లోనే చూడండి దక్షిణామూర్తి, దక్షిణ అన్ని దర్శనం మంచి దర్శనం చిక్కింది, మీకు మంచి చేంజెస్ ఉంటుంది. ఇది ప్రాపర్‌గా మీ లైఫ్‌లో మీరు యూజ్ చేసి చూడండి, 100% మీ లైఫ్ చేంజ్ చేసింది. ఈ మెసేజ్ మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రెగ్యులర్‌గా మీకు ఏమైనా మెసేజ్ కావాల్సి నా ఐడీ ఫాలో చేసుకోండి. ఈ మెసేజ్ మీకు ఇష్టమైంటుంది, మీకు యూజ్ ఉంటుంది నేను అనుకుంటాను. ఓకే గైస్, అందరికీ బాయ్. మళ్ళీ నేను ఇంకొక వీడియోలో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఓకే బాయ్.